గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం జరిగింది. పోలీసు వారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా మన వీధిన ఐడల్స్ పెట్టినటువంటి మన ఉత్సవ కమిటీ వాళ్ళ మెంబర్స్కి అందరికీ తెలియజేయడం జరిగింది. సూచనలు కరెంటు వారు మరియు పోలీసు వారు, తర్వాత మున్సిపాలిటీ తరఫున ప్లాస్టిక్ వాడకూడదని చెప్పి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వారు ఉపయోగించాల్సిందిగా, మనం అన్నదానాలు ఏదైనా పెట్టినప్పుడు అవి తూచ తప్పకుండా పాటించాల్సిందిగా చెప్తున్నాము. మరి సౌండ్ కూడా రాత్రి 10 గంటల లోపల బంద్ చేయాల్సిందిగా సూచనలు తెలిపినాము. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యి మనము ప్రశాంతంగా అందరూ భక్తి శ్రద్ధలతో ఉత్సవ విగ్రహాలు తీసుకొని వెళ్ళి నిమజ్జనంలో పాల్గొనాలని ప్రజలందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా గణపతి మన ఉత్సవ కమిటీ వారికి కూడా మనం సూచనలు తెలియజేసినాము. అదేవిధంగా ప్రజలకు కూడా ఈ విధంగా మనకు సహకరిస్తారని సవినయంగా తెలియజేసుకుంటూ డోన్పుర ప్రజలకు మా విజ్ఞప్తిగా తెలియజేస్తాం. 5 రోజులు ఉంటుంది. 27వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 31 నాడు నిమజ్జనం, ఆదివారం మనం నిమజ్జనం చేసుకోం. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్కి విగ్రహాలు పెట్టే మేనేజ్మెంట్ చేసే అభ్యర్థులు అందరూ వచ్చినారు. పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఇచ్చిన సూచనలు అందరూ ఖచ్చితంగా పాటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పే బాధ్యత కూడా అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకు ఉంటుంది. దయచేసి రాత్రి 10 గంటల వరకే ఈ డీజేలు కానీ ఏవే కానీ సాంగ్స్ ప్రోగ్రాంలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. శానిటేషన్ ఈ ఇస్తరాకులు కానీ పూలదండలు కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారి సూచనలు పాటించాలని చెప్పి, కమిషనర్ గారు చెప్పినట్టు కూడా పాటించాలని చెప్పి, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైర్స్ అంటే హైట్ వినాయకులను తీసుకుని వస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నిమజ్జనానికి తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచనలు కూడా మీరు ఖచ్చితంగా ఈ మండపాలు మెయింటైన్ చేసేటోళ్ళు ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ముఖ్యంగా మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయడాలు ఉన్నాయి. సినిమా పాటలు పెట్టకుండా దేవుని పాటలు పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ 5 ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పినట్టు మెయింటైన్ చేసి పోలీసు వాళ్ళకి, పబ్లిక్కి, మిగతా డిపార్ట్మెంట్ వర్క్ అందరికీ ఈ మండపం మెయింటైన్ చేసే వాళ్ళు సహకరించాలని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు ఆంజనేయులు గౌడు. గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా సభ్యునిగా ఉంటున్నాను. ఈ ఉత్సవ కమిటీ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ తమకు శాయశక్తులుగా కృషి చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వినాయక నిమజ్జనాన్ని, మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా, అంటే గత సంవత్సరం కొద్దిమంది 3 రోజులు, కొద్దిమంది 5 రోజులు నిమజ్జనాన్ని చేయడం జరిగింది. కానీ ఈసారి స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. 5వ రోజు మాత్రమే నిమజ్జనానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వారు, తర్వాత ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3వ రోజు పోయి నిమజ్జనం చేసే వారికి ఎలాంటి ఆడ వసతులు ఉండవు. కాబట్టి దయచేసి ప్రతి వినాయక కమిటీ వాళ్ళు కూడా, అదేవిధంగా మండపాల వారు కూడా గమనించి 5వ రోజు మాత్రమే ఉత్సవాన్ని చేసుకోవాలని, నిమజ్జనాన్ని చేసుకోవాలని మరీ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా మండపాల్లో భక్తి కార్యక్రమాలు, భక్తి గేయాలు మాత్రమే చేసుకోవాలి. రాత్రి 10 గంటల కల్లా వారు ఆ మైకులను వాటిని బంద్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ఈసారి 5 రోజులు నిమజ్జనానికి కార్యక్రమం వచ్చింది కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి చాలా టైం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కమిటీ వాళ్ళు సహకరించి 5వ రోజు దాదాపు 9 నుంచి 10 లోపల ప్రతి విగ్రహము అక్కడి నుంచి మూవ్ అయితే సాయంత్రము లైట్ ఫెయిల్ అయ్యే లోపల తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోలీసు వారైతే, మున్సిపాలిటీ వారైతే, ఎలక్ట్రిసిటీ వారైతే, అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఉత్సవ కమిటీకి సహకరించి ప్రజలకు అందరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాలని చేస్తున్నందుకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై గణేష, జై జై గణేష.